హాయ్ ఫ్రెండ్స్. కార్తిక్ అయితే సూరజ్తో ఇలా అంటూ ఉంటాడు. బ్రో, నాకెందుకో అనిపిస్తుంది నా మరదలు జోష్న నీతో ఆల్రెడీ లవ్లో ఉన్నట్టుంది, అందుకే కదా నీకు అంతలా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది అని చెప్పేసరికి, ఏదేమైనప్పటికీ బ్రో, తన మనసులో నుండి నువ్వు పోతేనే నేను తనని పెళ్లి చేసుకోగలను, లేదంటే తనని నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పి కార్తిక్ అయితే సూరజ్ అంటాడు. ఇక అక్కడ నుంచి లోపలికైతే మీటింగ్ రూమ్లోకి అయితే కార్తిక్ వచ్చేస్తాడు. ఇక ఆ తర్వాత అంతా కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు. జోష్న చాలా కోపంగా ఉంటుంది. ఇదంతా జరగడానికి కారణం ఎవరో నాకు తెలుసు, ఇదంతా జరగడానికి కారణం గ్రాని వెళ్ళి ఆ మాలినికి ఇక్కడ జరుగుతున్నదంతా కూడా చెప్తుందనుకుంటా. అందుకే మాలినికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని ఆఫీస్కి వచ్చి గోల చేస్తుంది. అసలు గ్రానికి బుద్ధి అనేదే లేదు అని చెప్పి ఇక పారిజాతం రూమ్కి అయితే వెళ్ళి పారిజాతంని తిడడం అయితే స్టార్ట్ చేస్తూ ఉంటుంది జోష్న. గ్రాని, నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నా విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం నీకేంటి అని చెప్పి అంటుంటే, ఏంటే ఇలా మాట్లాడుతూ ఉన్నావు, ఎందుకు అలా ఎగురుతున్నావు నా మీద, అసలు ఎందుకు ఇలా గెంతులేస్తున్నావేంటి, ఏం జరిగింది అని పారిజాతం అంటే, సరే కానీ మాలిని నిన్ను ఒక్కసారి తీసుకొని రమ్మంది, పద వెళ్దాం అని చెప్పేసి ఇక చేయి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటుంది పారిజాతం. అయితే ఎక్కడికి తీసుకెళ్తున్నావు గ్రాని, నేను ఎందుకు రావాలి ఆ మాలిని దగ్గరికి, ఆల్రెడీ మాలిని ఆఫీస్కి వచ్చి చాలా పెద్ద గొడవ చేసింది అని చెప్పి అంటూ ఉంటే, అదంతా నాకు తెలిసే నిన్ను మాలిని అర్జెంటుగా తీసుకురమ్మంది, పద అని చెప్పేసి ఎంత జోష్న వద్దు అంటున్నా కూడా ఇక జోష్న మాటల్ని లెక్క చేయకుండా పారిజాతం అయితే జోష్న చేయి పట్టుకొని ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. అలా మెట్లు దిగుతున్నప్పుడు శివనారాయణ ఇదంతా కూడా గమనిస్తాడు. ఏంటి పారిజాతం, మళ్ళీ ఏమన్నా ప్లాన్ వేసావా ఏంటి, నా మనవరాలు జోష్నని అలా చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళిపోతున్నావేంటి, అయినా ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతాడు. ఇక పారిజాతం అయితే ఆ శివనారాయణ చూసి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతకు ముందులాగానే మళ్ళీ మాలిని దగ్గరికి తీసుకొని వెళ్తుందా ఏంటి అని చెప్పేసి ఇక శివనారాయణ అయితే పారిజాతాన్ని అడగగానే, లేదండి లేదు, తనని నేను గుడికి తీసుకొని వెళ్తున్నాను, తనకి పెళ్ళి కుదరాలి కదా, అందుకనే చెప్పి తనని గుడికి తీసుకొని వెళ్తున్నాను అని చెప్పగానే సరే అని శివనారాయణ అంటాడు. ఇక పారిజాతం అయితే జోష్ని తీసుకొని వెళ్ళడం అయితే శివనారాయణకి అస్సలు నచ్చదు. ఎందుకో అనుమానిస్తూ ఉంటాడు. నేను తనని ఫాలో అవ్వాలి, అప్పుడే వాళ్ళకి ఆ విషయం తెలియదు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అన్నది నాకు తెలుస్తుంది అని చెప్పి ఇక జోష్న అలాగే పారిజాతం ఇద్దరిని కూడా ఫాలో అవుతూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ అయితే మాలిని దగ్గరికి వెళ్తారు. ఏంటి మేనకోడలా, పారిజాతం నిన్ను ఇంత బలవంతంగా తీసుకురావాల్సి వస్తుందేంటి, అయినా నేను నీ మేనత్తనే కదా, నా దగ్గరికి రావడానికి నువ్వు సంతోషంగా రావాలి, గెంతులేసుకుంటూ రావాలి, కానీ ఇలా భయపడి వస్తావా చెప్పు అని చెప్పి ఇక మాలిని అయితే అంటూ ఉంటుంది. ఏంటి మేనకోడలా, ఎంత నా మీద కోపం ఉంటే మాత్రం నేను మేనకోడల్ని కాదు అంటే ఎలా చెప్పు, బంధాలు బంధుత్వాలు ఎక్కడికి పోతాయి, వాటన్నిటిని మనం కాపాడాలి కదా, అవన్నీ కలుపుకుంటూనే ఉండాలి కదా అని చెప్పేసి జోష్నకి మాలిని అయితే అంటూ ఉంటుంది. ఇక ఆ ఫాలో అవుతూ వచ్చిన శివనారాయణ మాలిని ఇంటికి పారిజాతం జోష్న మళ్ళీ వెళ్ళడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. పారిజాతానికి ఎంత చెప్పినా కూడా బుద్ధి రాదు, ఏం చేస్తుందో అర్థం కావడం లేదు, కావాలనే ఇలా చేస్తుందో ఏంటో తెలియడం లేదు. నేను ఆల్రెడీ చెప్పాను ఆ మాలిని జోలికి వెళ్ళొద్దని, మళ్ళీ నా మనవరాల్ని ఎందుకు మాలిని దగ్గరికి తీసుకొని వెళ్తుంది అని చెప్పేసి ఇక శివనారాయణ అనుకుంటూ ఉంటాడు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, ఏం మాట్లాడడానికి పారిజాతం అక్కడికి తీసుకొని వెళ్ళింది అని అక్కడ కిటికీ దగ్గర నుండి నిలబడి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని చెప్పి అక్కడే నిలబడి ఉంటాడు శివనారాయణ. కానీ శివనారాయణ వీళ్ళని ఫాలో అయ్యి విషయం అయితే వాళ్ళకి తెలియదు కదా. ఇక సైలెంట్గా అయితే వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ కూడా వింటూ ఉంటారు. ఎవరు కూడా గమనించకుండా లోపల వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. పారిజాతానికైతే మాలిని ఇలా అంటూ ఉంటుంది, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తెలియడం లేదు పారిజాతం, నా కోడల్ని నా దగ్గరికి తీసుకొని వచ్చావు అని చెప్పి మాలిని అంటుంటే ఇక పారిజాతం అయితే, అవును ఏంటి, ఆఫీస్లో నేను అంతా నీకోసమే కదా సపోర్ట్ చేసి మాట్లాడాను, నువ్వెందుకు నాకు కోపంతో నన్ను బెదిరిస్తూ అలా మాట్లాడావు అని చెప్పి ఇక జోష్నతో అయితే మాలిని అంటూ ఉంటుంది. అత్త, మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఇలా వచ్చాను అన్న విషయం మా తాతకు తెలిస్తే అసలు ఊరుకోడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఎవరే నిన్ను ఆపేది, నీ మేనత దగ్గరికి రావడానికి ఎవరు కూడా నిన్ను ఆపలేరు, నీకు ఆ హక్కు ఉంది, నువ్వు నా సొంత మేనకోడవల్లివి అని చెప్పేసరికి ఇక జోష్న ఈవిడ ఇలా వినయగల లేదు, నేను తన సొంత మేనకోడల్ని కాదు అనే విషయాన్ని చెప్పేసేయాలి, అప్పుడైనా సరే నా జోలికి రాకుండా ఉంటుందేమో, ఎలాగో గ్రానికి నిజం తెలిసింది కాబట్టి ఈమెకు కూడా చెప్పేస్తాను అని చెప్పి ఇక
జోష్న అయితే చెప్పడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. చూడత్తా, నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఆ విషయాలు తెలిసిన తర్వాతైనా నువ్వు నా జోలికి రాకుండా ఉంటావేమో, అప్పుడైనా నువ్వు తెలుసుకొని నీ నీ సొంత మేనకోడల దగ్గరికి వెళ్తావేమో, నువ్వైతే ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టకు అని అంటూ ఉంటే ఇక పారిజాతం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటే, ఏం మాట్లాడుతున్నావే, ఎందుకే అలా మాట్లాడుతున్నావు, సైలెంట్గా ఉండు అని పారిజాతం అంటూ ఉంటే, గ్రాని నీకేం తెలీదు, నువ్వు సైలెంట్గా ఉండు, నీ వల్లే ఇదంతా కూడా, నేను రాను రాను అంటున్నా కూడా నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు. ఈవిడేదో నేనే తన సొంత మేనకోడలు అనుకొని నా మీద అజమాయిషి చెలాయిచ్చాలని చూస్తుంది. ఇదంతా కూడా అయ్యేది కాదు. అందుకే నిజం చెప్పేస్తాను, తర్వాత తను ఏం చేయాలనుకుంటే అది చేసుకుంటుంది అని జోష్న అయితే, నేను మీరు అనుకుంటున్నట్టు సుమిత్ర దశరథుల కూతురునైతే కాదు అని చెప్పి నిజాన్నైతే బయట పెట్టేస్తుంది జోష్న. ఆ మాట విన్న మాలిని అలాగే శివనారాయణ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇదేంటి, మాలినితో జోష్న ఇలా మాట్లాడుతుంది, అసలు సుమిత్ర దశరథుల కూతురునే కాదంటుందేంటి, అసలు ఏం చెప్పాలనుకుంటుంది జోష్న మాలినికి అని చెప్పి షాక్ అయిపోయి శివనారాయణ చూస్తూ ఉంటాడు. జోష్ననైతే పారిజాతం ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. జోష్న, ఏం మాట్లాడుతున్నావే, బుద్ధి ఎక్కడికి పోయిందే, ప్లీజే అలా ఏంటంటే అలా మాట్లాడకే అని చెప్పి పారిజాతం అంటూ ఉంటే, గ్రాని నీకు ఆల్రెడీ చెప్పాను సైలెంట్గా ఉండమని, నువ్వు ఆపు. ప్రతిసారి కూడా ఈ మాలిని వచ్చి నా మేనకోడలు పెళ్ళి, నా మేనకోడలు శ్రీమంతం ఇలా మాట్లాడడం నాకు చాలా చిరాగ్గా ఉంది. నన్ను తన సొంత మేనకోడలు అని ఫీల్ అవుతుంది కదా, నేను తన సొంత మేనకోడలు కాదు అనే విషయాన్ని తనకు తెలియజేయాల్సిందే, అసలు ఏం జరిగింది అనేది తనకు తెలియాల్సిందే అని చెప్పి అసలు నిజం చెప్పడానికి జోష్న అయితే ప్రిపేర్ అవుతూ ఉంటుంది. దాంతో ఒక్కసారిగా మాలిని అయితే, జోష్న నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, నువ్వు నా సొంత మేనకోడలివే కాదు అని నువ్వు అన్నంత మాత్రాన కాకుండా నువ్వంటే నేను వింటాను అనుకున్నావా, నువ్వు సుమిత్ర దశరథుల కూతురువని నాకు తెలుసు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, అసలు నీ పెళ్లి గురించి నేను మాట్లాడొద్దు అంటే మాట్లాడకుండా ఉంటాను, అంతేకాని ఇలా నువ్వు సుమిత్ర దశరథుల కూతురు కాదు అని మాత్రం అస్సలు చెప్పకు అని అంటూ ఉంటుంది మాలిని. లేదు, నేను నిజంగానే చెప్తున్నాను, నేను మాట్లాడేది నిజం, నేను సుమిత్ర దశరథుల కన్న కూతుర్ని కాదు. ఇదిగో మా గ్రాని ఏదో ఆస్తికి కకృతి పడి పిల్లలిద్దరినీ నా చిన్నప్పుడే మార్చేసిందట. దాసు కూతురుగా పెరగాల్సిన నేను మా గ్రాని దయ వల్ల ఇలా ఆస్తి అంతస్తులతో అంత మంచిగా అనుభవిస్తున్నాను. కాబట్టి నేను నీ సొంత మేనకోడల్ని కాదు, అసలు నీ సొంత మేనకోడలు ఎక్కడుందో కూడా మాకు తెలియదు, దయచేసి మా జోలికి రావద్దు అని చెప్పేసి జోష్న అయితే అసలు నిజాన్ని మాలినితో చెప్పేస్తుంది. అది విన్న శివనారాయణ అసలు షాక్ అయిపోతాడు. అవునా, ఏంటిది, వీళ్ళందరూ కావాలని చెప్తున్నారా, లేకపోతే ఏదేదో చెప్తున్నారా, నాకు అసలు అర్థం కావడం లేదు. మాలిని నుంచి తప్పించుకోవడానికి జోష్న ఇలా తెలివిగా మాట్లాడుతుందా, లేకపోతే నిజంగానే తిను దాసు కూతురా అని శివనారాయణ ఆలోచనలో పడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు మాలిని అయితే, నేను నిన్ను చూసిన ప్రతిసారి అనుకునేదాన్ని, ఎప్పుడు కూడా నీ బుద్ధులను చూసి నాకు ప్రతిసారి డౌట్ వచ్చేది, ఇది నిజంగానే సుమిత్ర దశరథుల కూతురేనా, వాళ్ళ బుద్ధులు ఒక్కటి కూడా రాలేదు, అన్ని కన్నింగ్ మెంటాలిటీలే వచ్చాయే, ఏంటిది అని చెప్పి ఎప్పుడూ అనుకునేదాన్ని, దీనన్నిటికీ కారణం ఇదే అనుకుంటా, అసలు నిజం ఇదన్నమాట, ఈ పారిజాతం అందరినీ కూడా మోసం చేసి పిల్లలిద్దరినీ మార్చేసింది, నా మనవరాల్ని అనాథన చేసింది, ఆ పని మంచి కూతుర్ని తీసుకొని వచ్చి నాకు మనవరాల్ని చేసింది, పారిజాతం నిన్ను ఏం చేస్తానో చూడు అని చెప్పి ఇక శివనారాయణ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. మాలిని అయితే కోపంతో, అసలు నీకు బుద్ధుందా పారిజాతం, నువ్వు ఎదవవని నాకు తెలుసు, కానీ ఇంతలా దిగజారిపోతావని అస్సలు అనుకోలేదు, నీ స్వార్థం కోసం నా మేనకోడల్నే మార్చేస్తావా, కొంచెమైనా నీకు బుద్ధుందా అని చెప్పి ఇక పారిజాతాన్ని తిడుతూ ఉంటుంది మాలిని. ఇక అలాగే అసలు జోష్నని కూడా తిడుతూ ఉంటుంది, నువ్వు నా మేనకోడలివి కానప్పుడు నా ఇంట్లో ఉండే అర్హతే లేదు నీకు, నా మేనకోడలి ఎవరో నేను కనిపెట్టి నా మేనకోడలిని సుమిత్రకి కూతురుగా చేస్తాను, ఛీ పని మంచి కూతురువా నువ్వు, నీ ముఖం చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది, అయినా నీలాంటి దాన్ని బ్రతకనివ్వకూడదు అని చెప్పేసి ఇక జోష్న మెడపట్టుకొని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మాలిని. దాంతో ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. ఏంటిది, అయ్యో మాలిని నిజంగా చంపేస్తుంది, దీనికి అసలు కొంచెం కూడా బుద్ధి లేదు, ఎవరితో ఏ నిజం చెప్పాలో తెలియకుండా ఇలా నిజాలన్నీ కూడా బయట పెట్టేసింది అని చెప్పి ఇక పారిజాతం టెన్షన్ పడుతూ, ఆగు మాలిని ఆగు అని చెప్పి ఇక మాలినిని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నా మనవరాలు దానికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను, దానికోసమే నేను బ్రతుకుతున్నాను, దాని పేరు మీద ఆస్తంతా రాయించి దాన్ని మహారాణిలాగా చూడాలనుకుంటున్నాను అని చెప్పి పారిజాతం అనేసరికి ఒక్కసారిగా మాలిని అయితే చేయ వదిలేస్తుంది.
అసలు మిమ్మల్ని కొంచెం కూడా క్షమించకూడదు. మిమ్మల్ని చంపినా కూడా పాపం లేదు. మీకు బుద్ధి అనేది కూడా లేదు. జ్యోష్న నా మేనకోడలని చెప్పి ఎలా అయినా సరే ఈ ఇంటికి కోడలుగా చేసుకోవాలి, నా కోడలుగా చేసుకోవాలని చెప్పి నా కొడుకుని మీ ఇంటికి పంపించాను. తీరా చూస్తే ఇప్పుడు జ్యోష్న నా కోడలు కాదు అని తెలిసింది. ఇప్పుడే తెలిసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పని మనిషిని నా ఇంటికి కోడలుగా చేసుకోవాల్సి వచ్చేదేమో అని మాలిని అంటుంటే ఒక్కసారిగా షాక్ అయిపోతారు జ్యోష్న అలాగే పారిజాతం. ఏం మాట్లాడుతున్నావు మాలిని? నువ్వు నా మనవరాల్ని కోడలుగా చేసుకోవాలనుకున్నావా? అంటే నీ మనవరాల్ని కాదు, నా మేనకోడల్ని చేసుకోవాలనుకున్నాను. కానీ ఈ జ్యోష్న నా మేనకోడలు కాదు అని తెలిసిపోయింది కదా, ఇక దీంతో నాకు పనేంటి అని చెప్పి ఇక మాలిని అంటూ ఉంటుంది. మీరు అనుకుంటున్నట్టు మీ ఇంట్లో ఉన్న సూరజ్ అనాథ కాదు, వాడు నా కొడుకు. వాడిని నేను కోరుకున్నాను. రే, ఏం చేస్తావో నాకు తెలియదు. తాత బాధపడుతున్నాడు. ఖచ్చితంగా నా మేనకోడలు ఈ ఇంటికి కోడలు కావాలి. జ్యోష్నని నువ్వు ప్రేమలో పడేసాయి. మీరిద్దరూ ప్రేమించుకోవాలి. మీ ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే నేను చూడాలనుకుంటున్నాను. అదే నాకు కావాలి అని చెప్పి నేను సూరజ్ని అడిగాను. తల్లి మాట కాదనలేక తల్లి మీద ఉన్న ప్రేమతో వాడు నా మాట కోసం మీ ఇంటికి వచ్చాడు. జ్యోష్నని ప్రేమలో పడేశాడు. ఎంత మొండిగా ఉండే జ్యోష్నని కూడా వాడు ప్రేమలో పడేశాడంటే నాకు తెలివితేటలను చూసి చాలా మెచ్చుకున్నాను. కానీ ఏం చేద్దాం, ఎలాగోలా ఇప్పుడు నిజం తెలుసుకున్నాను. ఛీ, మీలాంటి వాళ్ళని నా కొడుకు ప్రేమించిందా అని చెప్పి నాకు చాలా అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటుంది మాలిని. ఇక అప్పుడే లోపలికైతే శివనారాయణ వస్తాడు. మీకు కొంచెమైనా బుద్ధుందా? ముగ్గురు ఎదవల్లాగా ఉన్నారు. ఎవరి ప్లాన్లు వాళ్ళు వేసుకొని మా ఇంటిని ఇలా అతలాకుతలం చేయాలనుకున్నారా? అయినా పారిజాతంని ఫస్ట్ లాగిపెట్టి ఒకటి కొడతాడు. ఇక అప్పుడు పారిజాతం వణికిపోతూ ఉంటుంది. అయ్యో, ముసలోడికి కూడా నిజం తెలిసిపోయినట్టుందే. ఈరోజు నా టైం అంతా బ్యాడ్ అయిపోయినట్టుంది. ఇన్ని రోజుల నుంచి దాచుకొని వస్తున్న నిజాన్ని అంతా కూడా ఒక్కొక్కటిగా బయటపడిపోతున్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది. ఎందుకండి ఇలా కొడుతున్నారు? ఏమైందండి? నేను మాలిని ఇంటికి తీసుకురావడం తప్పే, క్షమించండి అని కవర్ చేస్తూ ఉంటుంది పారిజాతం. నువ్వు మాలిని ఇంటికి జ్యోష్నని తీసుకురావడం తప్పని నేను చెప్పలేదు. జ్యోష్నని మనవరాలే కదా, మాలిని ఇంటికి కాకపోతే ఇంకెక్కడికైనా తీసుకొని వెళ్ళు, దాని గురించి నేనేం అడగడం లేదు. కానీ నీ స్వార్థం కోసం నువ్వు చిన్న పిల్లల్ని చిన్నప్పుడే పురుట్లోనే ఇలా మార్చేయడం ఏమైనా న్యాయమా? నీకు ఆస్తి కావాలని నన్ను అడిగితే ఆస్తి మొత్తం కూడా రాసిచ్చేస్తాను కదా. ఇలా నీ మనవరాల్ని తీసుకొని వచ్చి నా మనవరాలు అని చెప్పి నమ్మించి మమ్మల్ని మోసం చేయడం ఏమైనా కరెక్టేనా? కొంచెమైనా బుద్ధుండాలి ఇలా చేయడానికి. అయినా నీ కొడుకు స్థానంలో ఉన్న దశరథ్ని ఎలా మోసం చేయాలనిపించింది? ఏ రోజు కూడా నిన్ను సవతి అత్తగా చూడని సుమిత్రగా నువ్వు ఇంత అన్యాయం చేసింది. అత్తయ్య అత్తయ్య అంటూ నిన్ను ఎంతో ప్రేమగా పలకరించి సుమిత్రకి నువ్వు ఇంత అన్యాయం చేశావని సుమిత్రకి తెలిస్తే తట్టుకోగలదా? తన కూతుర్ని ఎందుకు ఇలా చంపమని చెప్పావు? ఇప్పుడు నా సొంత మనవరాలు ఎక్కడుందో కూడా తెలియదు అని చాలా బాధపడిపోతూ ఇక పారిజాతం మెడ అయితే పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు శివనారాయణ. ఇక అలా శివనారాయణని చూసిన జ్యోష్నకైతే చాలా బాధేసేస్తుంది. ఎక్కడ పారిజాతంకి ఏమైపోతుందన్న టెన్షన్తో, తాత మీరు అనుకుంటున్నట్టు మీ మనవరాలు చనిపోలేదు, బతికే ఉంది, ఎక్కడుందో కూడా నాకు తెలుసు. అది చెప్పాలంటే మీరు గ్రాణిని వదిలేయండి, లేకపోతే నేను అప్పటికీ కూడా చెప్పను, తర్వాత మీ ఇష్టం అనేసరికి ఇక ఒక్కసారిగా పారిజాతాన్ని అయితే వదిలిపెట్టేస్తాడు శివనారాయణ. చెప్పు, ఎక్కడుంది నా మనవరాలు? ఎక్కడుందో చెప్పు, నేను వెళ్ళి తెచ్చుకుంటాను, ఎక్కడుందో చెప్పు అని చెప్పి చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు శివనారాయణ. ఇక మాలిని కూడా, చెప్పు జ్యోష్న, ఎక్కడుంది నా మేనకోడలు? ఎక్కడుంది? ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతూ ఉంటే ఇక శివనారాయణ వచ్చి, నోర్మోయ్ మాలిని, నీకు కొంచెమైనా బుద్ధుందా? అయినా మా ఇంటికి సూరజ్ వస్తే ఎవరో అనాథ అని చెప్పి మేము నమ్మి మా బిడ్డని కూడా ఇవ్వాలనుకున్నాం. అలాంటి గొప్ప మనుషులం మేము. కానీ నువ్వు మాత్రం ఇలా నీ కొడుకుని ఏదేదో చెప్పి మా ఇంటికి ఇలా పంపించడం ఏమైనా న్యాయమా? శివనారాయణ అయితే ఇక మాలిని తిడుతూ ఉంటాడు. ఇక జ్యోష్ననైతే అడుగుతూ ఉంటాడు, నువ్వు చెప్తే నేను నిన్ను వదిలేస్తాను, లేకపోతే ఇప్పుడే పోలీసులకి కంప్లైంట్ చేస్తాను మీ మీద. నా మనవరాలు ఎక్కడుందో చెప్పండి అని చెప్పి ఇక శివనారాయణ అయితే అడుగుతూ ఉంటాడు. చెప్తాను తాత, చెప్తాను. ఇన్ని రోజులు ఈ విషయం నాకు తెలిసినా కూడా ఆస్తి కోసం ఆశపడి ఈ విషయాలేవి మీకు తెలియకుండా దాచిపెట్టాను. కానీ ఇప్పుడు నిజం చెప్పేస్తాను. నీ మనవరాలు ఎవరో కాదు, సుమిత్ర అలాగే దశరథులకు పుట్టిన కూతురు ఎవరో కాదు, మీ కళ్ళ ముందరే ఉంది. రోజు మీరు చూస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. తను ఎవరనుకుంటున్నారు? తనే దీప. దీప మీ మనవరాలు. ఈ యావదాస్తికి తను వారసురాలు. ఈ విషయం దీపకి కూడా తెలుసు. కానీ కావాలనే దీప మీ దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టి ఉంచింది అని జ్యోష్న శివనారాయణ